ఒకప్పుడు రామాపురంలో ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మి చాలా మంచిదైన ఆవు. ప్రతి ఉదయం తన యజమాని సీతమ్మకి పాలు ఇచ్చేది. ఒకరోజు లక్ష్మి కాడివేయడానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక చిరుతపులి చిక్కుకుంది. లక్ష్మి భయపడకుండా ధైర్యంగా తన కొమ్ములతో చిరుతపులి నుంచి పోరాడి పారిపోయింది. ఈ సంఘటన తెలిసిన గ్రామస్తులు లక్ష్మిని బలవంతమైన ఆవు అని పొగిడారు. దాని ధైర్యం చూసి గ్రామస్థులు జంతువుల మీద ప్రేమను మరింత పెంచుకున్నారు. అప్పటినుంచి అందరూ ఆవులకు మంచి ఆహారాన్ని అందిస్తూ వాటిని ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టారు. మీకు ఈ కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి తెలివైన కథల కోసం క్లెవర్ కిడ్డో రైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు రామాపురంలో ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మి చాలా మంచిదైన ఆవు. ప్రతి ఉదయం తన యజమాని సీతమ్మకి పాలు ఇచ్చేది. ఒకరోజు లక్ష్మి కాడివేయడానికి అడవికి వెళ్ళింది. అక్కడ ఒక చిరుతపులి చిక్కుకుంది. లక్ష్మి భయపడకుండా ధైర్యంగా తన కొమ్ములతో చిరుతపులి నుంచి పోరాడి పారిపోయింది. ఈ సంఘటన తెలిసిన గ్రామస్తులు లక్ష్మిని బలవంతమైన ఆవు అని పొగిడారు. దాని ధైర్యం చూసి గ్రామస్థులు జంతువుల మీద ప్రేమను మరింత పెంచుకున్నారు. అప్పటినుంచి అందరూ ఆవులకు మంచి ఆహారాన్ని అందిస్తూ వాటిని ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టారు. మీకు ఈ కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి తెలివైన కథల కోసం క్లెవర్ కిడ్డో రైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.